హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో ఏంటంటే, మేము రీసెంట్గా రూమ్ మారిన సంగతి మీకు తెలిసే కదా. సో రూమ్ మారినప్పుడు మేము మా రూమ్ ఎలా ఉండేది, ఆ రూమ్లో మేము ఏమేం చేసినాము, ఎప్పుడు ఈ రూమ్లోకి వచ్చినాము అనేది ఈ వీడియో ఉంటుంది. సో మాకైతే ఇప్పుడు ప్రజెంట్ నేను రికార్డ్ చేస్తుంది అయితే ప్రజెంట్ ఈ రూమ్లోంచే. సో ముందు ఈ రూమ్ ఎలా ఉంది, మేము దీన్ని ఎట్లా ఉన్నదని ఎట్లా క్లీన్ చేసుకున్నాము, అంటే రూమ్ సామాన్ షిఫ్టింగ్ ఎట్లా చేసుకున్నాము అనేది ఈ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. సో ముందుగా అయితే వీడియో అయితే ఎవరైనా కొత్తగా చూస్తామంటే లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. వస్తే షేర్ చేసి కామెంట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో మేము ఈ రూమ్లో ఎలా వచ్చామో ఆ వీడియో అంతా అది మొత్తం షూట్ చేసి పెట్టినాము. కాకపోతే మేము అప్లోడ్ చేయడమే కొంచెం లేట్ అయింది. సో ఇప్పుడైతే కొంచెం టైం దొరికిందని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఈ రూమ్కి సామాన్ షిఫ్ట్ చేయడం అయితే మాకు ఒక 3-4 డేస్ అయితే పట్టింది. అంటే సామాన్ మొత్తం కొంచెం అట్లా షిఫ్ట్ చేస్తూ వచ్చినాం అనమాట. సో ఫైనల్గా ఒక 4-5 డేస్కి అయితే కంప్లీట్గా రూమ్ మొత్తం అక్కడ ఖాళీ చేసేసి ఈ రూమ్లోకి అయితే సామాన్ మొత్తం సర్దుకోవడం అయిపోయింది. ఇంకా కంప్లీట్గా సదరడం కూడా కాలేదు రూమ్ సామాన్ అంతా. ఇంకా కొంచెం అక్కడక్కడ కొన్ని పెండింగ్స్ ఉన్నాయి, అవన్నీ అయితే సెట్ చేసుకోవాలి. సో మేము ఏ డేట్కి వచ్చాము ఏంటి అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది. సో మీరు వీడియో వేస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే చూసేసేయండి. ఇదే రూము చూడండి. సౌండ్ చేయకో. ఇగో మొత్తం ఇవన్నీ కడిగినాం ఇప్పుడే, వాటర్ వేసి అంతా కడిగేసిన. ఇగో చూసిరా, ఇదంతా మొత్తం వాటర్ వేసి కడిగేసిన, మొత్తం నీళ్ళన్నీ. ఇగో మా పిల్లలు అయితే మొత్తం అందరు హెల్ప్ చేస్తారు మాకు. చూసిరా, ఇగో అంతా పెయింట్ అంతా గీకేస్తారు. కానీ ఏం చేస్తున్నావు? కానీ పెయింట్ గీక్కున్నావు. థ్యాంక్ యూ. మీరేం చేస్తారు? పాపం మా దేవి వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా మొత్తం పెయింట్ గీకేస్తారు. చెమటలు పట్టే పని చేసి దేంతో గీకేస్తారు? అది కట్టపుల్లలు పెట్టి గీకుతారు. కట్టపుల్లలు పెట్టి గీకుతారు. అరే అమ్మగారు ఒకసారి పెట్టి. నీ పేరు ఏం పేరు? ఇగో పాపం ఈమె కూడా వీళ్ళతో పాటు ఈమె కూడా అంతా గీకేస్తుంది. పోతుంది అదే కట్టతో చూసిరా. అక్కడ అదొక రూము, ఇక్కడ ఇదొక రూము. మొత్తం అంత రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాము. ఈ సెల్ఫ్లు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి చాలా. ఇది వాష్రూమ్, అది ఇంకా క్లీన్ చేయలేదు, క్లీన్ చేయాలి. సో ఇది కిచెన్ రూమ్ కూడా అంతా క్లీన్ చేయలేదు, ఇది కూడా క్లీన్ చేయాలి. ఇంకా లొల్లి చేస్తున్నావు ఎందుకు? దెబ్బలు కొత్త. ఇగో మా పెద్ద కొద్దిగా హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. నీళ్ళతో ఆడుతుంది, మంచిగా అనిపిస్తుంది. మొత్తం అంతా గీకేసి కడిగేసాము. మొత్తం పెయింట్ అంతా గీకేసాం కదా. నీళ్ళు పోవడానికి లేదు. అదే ఉన్నామా పడతా నీళ్ళు కిందికి పోవడానికి లేదు అసలు.
మొత్తం నీళ్ళని మొత్తం ఇక్కడ సరౌండింగ్ వచ్చేసినాయి. సో మొత్తం అన్ని తీసుకోవాలి. మొత్తం అక్కడ బాత్రూంలో పోసేయాలి. నీళ్ళు మొత్తం ఖాళీ చేసి బాత్రూంలో వచ్చేస్తున్నా. చూసి ఎట్లా అంతా కడిగేసరికి మొత్తం అంతా కొంచెం ఉంది. ఒక 70% పోయింది పేరు. అంతకైనా ఒకసారి కడిగేసుకుంటే మొత్తం మొత్తం నీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇగో కంప్లీట్గా రూమ్ అంతా కడిగేసినాము. రూమ్ కడిగిన తర్వాత ఇట్లా అయింది. ఇగో చూసిరా, ఇంకా కొంచెం అక్కడక్కడ ఉంది. మెలిచేకు కొంచెం అక్కడక్కడ ఉంది. ఇదంతా తీసేసేయాలి. ఇంకొక రోజు కడుక్కుంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇగో మొత్తం ఈ రూమ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇగో ఇక్కడ కొంచెం ఉంది. ఇది కిచెన్ దగ్గర కొంచెం ఉంది. ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు. కంప్లీట్గా రూమ్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. రూమ్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మా పాత రూమ్లోంచి సామాన్ అయితే షిఫ్ట్ చేయడం స్టార్ట్ చేసినాము. ఆల్మోస్ట్ సగం వరకు అయితే సామాన్ అయితే తీసుకొచ్చినాను. ఇంకా కొంచెం అయితే సామాన్ ఉంది. సో అక్కడక్కడ సామాన్ ఉన్నాయి. మొత్తం అయితే నేను ఆ ఫోటో ఫిల్మ్స్ అవన్నీ తీసుకొని పైన రూమ్లోకి షిఫ్టింగ్ అయితే చేస్తున్నాము. ఇంకా నేను ఒక్కనే కాబట్టి ఫుల్ చెమటలు పట్టిన చూసిరు కదా. మొత్తం టీషర్ట్ మొత్తం తడిచిపోయింది. ఇట్లా అన్ని సామాన్లు అయితే తీసుకుపోయేసరికి అయితే 3 రోజులు అయితే నాకు టైం పట్టింది. 3 రోజుల తర్వాత అయితే మొత్తం కంప్లీట్గా రూమ్ అయితే ఖాళీ చేసినాము. ఇంకా పైన రూమ్లోకి అయితే ఒక్కొక్క సామాన్ మెల్లిమెల్లిగా మోసుకుంటూ వెళ్ళిపోయినాము. నాకు తోడుగా అయితే మా చిన్న పాప గిట అయితే చాలా హెల్ప్ చేసింది. చూడని ఇగో మా చిన్న పాప గిట చాలా సామాన్ అయితే షిఫ్ట్ చేసింది. పైకి ఒక్కొక్కటి మెల్లగా తీసుకుపోతా ఉంది. తీసుకోపో వస్తుంది. అట్లా తీసుకోపో. సో ఫ్రెండ్స్ కంప్లీట్గా సామాన్ అయితే షిఫ్ట్ చేసిన తర్వాత మే 3వ తారీఖు ఉదయం 5 గంటలకు అయితే మేము ఇట్లా కొత్త రూమ్లో పాలు పొంగించడం జరిగింది. పాలు పొంగించేసి దేవుడికైతే ప్రసాదం పెట్టినాము. ఇంకా ఈ రోజు నుంచి మే 3వ తారీఖు నుంచి అయితే ఈ రూమ్లో కంప్లీట్గా సామాన్ మొత్తం షిఫ్ట్ చేసుకొని రూమ్లోకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. మే 3వ తారీఖు నుండి ఉదయం అంటే దశమి రోజు మంచి రోజు ఉంటుందని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే మే 3వ తారీఖు నాడు అయితే రూమ్లోకి వచ్చేసినాం. చూసిరు కదా కంప్లీట్గా మొత్తం రూమ్లో సామాన్ అంతా పెట్టిన తర్వాత రూమ్ అయితే ఇట్లా ఉంది. ఇంకా మళ్ళీ ఒకసారి అయితే కంప్లీట్గా ఒకసారి ఫుల్ వీడియో అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఓకేనా, మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మేము కొత్త రూమ్లోకి రాగానే మాకు కొత్తగా చుట్టాలు కూడా వచ్చారు రూమ్లోకి. ఎవరో కాదు, మా బామ్మర్ది పిల్లలు ఇద్దరు, అక్షిత అఖిల్ ఇక్కడ ఉన్నాడు. ఇక వీళ్ళైతే తెలుసు కదా మా పిల్లలు. వీళ్ళిద్దరు మా పిల్లలు. వీళ్ళే మా బామ్మర్ది పిల్లలు. సో వీళ్ళు మొన్న వచ్చారు అనమాట. 3 రోజులు అవుతుంది. వీళ్ళ అమ్మ నాయన కూడా వచ్చారు, కానీ వీళ్ళ అమ్మ నాయన వాళ్ళు వెళ్ళిపోయారు. ఈరోజు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి వెళ్ళిపోయారు అన్నట్టు పొద్దున. సో వీళ్ళైతున్నారు. ఇది నేను వీడియో పెండింగ్ ఉందని చెప్పేసి కంప్లీట్ చేద్దామని అయితే ఈ బ్లాగ్ అయితే చేస్తున్నా. ఓకేనా, వీడియో అయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. ఓకేనా, బాయ్ అప్పురి. బాయ్. కోతి. Yeah.